కొత్త సంవత్సర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహిళల సెక్యూరిటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ తో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి తీవ్రమైన చలి, పొగమంచుతో ఢిల్లీలో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇండియా అంతా రెడీ అవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. విమెన్ సెక్యూరిటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ తో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే దేశంలోని అన్ని నగరాల్లో పరిస్థితి ఒకలా ఉంటే దేశ రాజధాని నగరంలో మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంది. ఎందుకంటే అక్కడ విపరీతమైన పొగమంచు, చలి వల్ల జనం అసలు బయటికి రాని పరిస్థితులు నెలకొన్నాయి. సో దీంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు, ఢిల్లీ నుంచి లైవ్లో మాట్లాడదాం. గోపి, మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఒకవైపు ఏమో ఉగ్రవాద హెచ్చరికలు, మరోవైపు ఏమో ఇప్పుడు ఏ నగరానికి లేనట్టుగా ఈ నగరానికే ప్రత్యేకంగా ఈ పొగమంచు, చలి, కాలుష్యం ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయి? యావత్ భారతావని కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీలో కూడా హై అలర్ట్ ఉంది. ప్రస్తుతం నేను సెంట్రల్ ఢిల్లీ కనెక్ట్ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా చలి, పొగమంచు, కాలుష్యం ఈ ప్రతికూల పరిస్థితులు వల్ల ప్రజలు బయటకు రాలేకపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చాలా పబ్స్లో, అలాగే బయట ఔటర్ ఢిల్లీ, అలాగే నోయిడా, గురుగావ్ ఈ ప్రాంతాల్లో రిసార్ట్స్లో ప్రధానంగా వేడుకలు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ కనెక్ట్ ప్లేస్లో కూడా భారీగా వేడుకలు జరిగేవి. కానీ ఈ పొల్యూషన్ అలాగే చలి ప్రభావం కూడా 5 డిగ్రీ సెల్సియస్ ప్రస్తుతం ఉష్ణోగ్రత ఉంది. సో బయటకి ఎక్కువ మంది ప్రజలు వచ్చి సెలబ్రేషన్ చేసుకునేందుకు కూడా బయటకు రాని పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తుంది. భద్రతా పరంగా కూడా ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఒక్క సిపి కనెక్ట్ ప్లేస్లోనే సుమారు 3,000 మంది వరకు కూడా పోలీసుల్ని మోహరించడం జరిగింది. ఢిల్లీ వ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో భద్రత, ప్రధానంగా మహిళలకు సంబంధించి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ని ఎక్కువగా పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ సిపిలో 50 చెక్ పోస్టులని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కనెక్ట్ ప్లేస్, సిపి, ఇండియా గేట్ చుట్టుపక్కల మరి కాసేపట్లో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి రాబోతున్నాయి. కనెక్ట్ ప్లేస్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇన్నర్ సర్కిల్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే ముఖ్యంగా ఇంకా సమయం ఉంది కాబట్టి మరో 4-5 గంటల్లో చాలామంది పబ్లిక్ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు బయటకు రావడం ఖచ్చితంగా ఇండియా గేట్ కానీ ఐకానిక్ ప్లేసెస్ వద్దకు వచ్చి ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు రావడం ప్రారంభించారు. కానీ చలి తీవ్రత, పొల్యూషన్ వల్ల చాలామంది ఈసారి ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. భద్రతా పరంగా కూడా ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, జైపూర్ ఈ విధంగా ప్రధాన సిటీస్ అన్నింటిలో కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని చెప్పి కూడా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ యాక్షన్ టీమ్స్తో పాటుగా కేంద్ర బలగాలు కూడా ప్రధాన నగరాల్లో భద్రతని ముఖ్యంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.